హాయ్ అండి, మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయినాం. టిఫిన్ చేసి ఫ్రెష్ అయితే ఇప్పుడైతే ఐస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. హాయ్ చెప్పు. సో ఇలా రెడీ అయిపోయినాం. మా మిజ్జు కూడా మిజ్జు ఇక్కడ మా మిజ్జు ఫుల్ ప్యాక్ చేసేసిన. బయట వర్షం పడుతుంది. సో వీడియో కన్నా అయితే చూసేయండి, ఓకేనా? చెప్పాను కదా వర్షం పడుతుందని. ఫుల్ వర్షం పడుతుంది. కనిపిస్తుందా? బ్యాక్ కెమెరా పెట్టుకుంటాం. మిజ్జు హ్యాండ్స్ పెట్టొద్దు. మిజ్జు ఆడుకున్నాం. ఇగో ఇచ్చాడు. ఫస్ట్ మేము వెళ్ళగానైతే స్నో పాయింట్ దగ్గరికి వెళ్దామని అయితే అనుకున్నాము. కాకపోతే మా బ్యాడ్ లక్ అనమాట. ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా వర్షం పడేటప్పుడైతే స్నో పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే కుదరదని అయితే చెప్పారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా చేసేది ఏం లేక రూమ్లో ఏం కూర్చుంటాంలే అని ఇంకా కుళ్ళుకి అయితే బయలుదేరామన్నమాట. మేము కుల్లు మనాలి వేరు అండి. నేనైతే అక్కడికి వెళ్ళేదాకా కూడా కుల్లు మనాలి రెండు ఒకటే అనుకునేదాన్ని. కుల్లు వేరే మనాలి వేరే. ఇంకా మేమైతే కుల్లుకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. కుల్లులో అయితే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయని అయితే డ్రైవర్ చెప్పారు. ఇంకా తను చెప్పగానైతే మేము బయలుదేరి వెళ్ళిపోయినాము. ఫస్ట్ అయితే మేము మణికర్ణిక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అదైతే కుల్లులోని కసుల్లో ఉంటుంది అన్నమాట. చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇంకా టెంపుల్ గురించి అయితే నేను ముందు చెప్తాను చూడండి. ఇంకా ఇక్కడ వెదరు నేచర్ అయితే ఎంత బాగుందంటే నాకైతే సూపర్ నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా అక్కడ ఆగి కాసేపు ఉందాం అనిపించింది. కాకపోతే ఆ రోడ్డు చిన్నది కదా, ఒక్క కారు అవుతుంది. దాని వెనకాల మొత్తం ట్రాఫిక్ అయితే అని అయితే డ్రైవర్ చెప్పారనమాట. ఆపలేదు. కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మీకు వీడియోలో చూసేదానికన్నా ఇంకా వీడియో అయితే న్యాయం చేయట్లేదు. కానీ అక్కడ ఉన్న వెదర్కి, అక్కడ ఉన్న నేచర్కి అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అక్కడ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. ఇదైతే కంపల్సరీ వెళ్ళాలి. ఇంకా మాదైతే ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఫ్యామిలీకి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకో ఇది చూడండి. ఇంక ఇక్కడైతే టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా నాకు టెంపుల్లోకి ఫస్ట్ రాగానే ఫస్ట్ గూస్ బంప్స్ వచ్చాయండి. ఎంత బాగుందంటే టెంపుల్ అయితే సూపర్ ఉంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా హాట్ వాటర్ ఉంటాయండి. అది వింటర్ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా, రెయినీ సీజన్ అయినా ఎప్పుడైనా హాట్ వాటర్ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే అవి భూమిలో నుండే వస్తాయి డైరెక్ట్. ఆ హీట్ చేసినాయి కాదనమాట. చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. ఇంకా ఈ టెంపుల్ సైడ్కి అయితే నదులు ఉంటాయండి. అది ఎక్కడి నుండి ఉంటాయంటే చాలా నదుల ప్రవాహం కలిపి ఇది ఒక నది అన్నమాట. ఇంకా ఈ నది అయితే ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ వరకు అయితే ఉంటుందంట అండి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. ఇంక ఇక్కడైతే చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయి ఆ వాటర్కి. దీనికైతే ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ ఏంటంటే ఒకానొక సమయంలో పార్వతీదేవి, శివ ఇద్దరు కలిసి భూసంచారం చేస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటారనమాట. ఆ సమయంలో పార్వతీదేవి చెవి పోగు ఉంటుంది. అది నీళ్ళలో పడిపోతుంది. ఆ నీళ్ళలో పడిపోయినప్పుడు అది ఎలా పడిందంటే ఒక సర్పం వచ్చి అమ్మవారి చెవి పోగు నుండి నీళ్ళలో పడిపోతుంది అనమాట. అది పడి పొరలోకి వెళ్ళిపోతుంది. ఇంతకు అది ఏంటంటే శేషు అనే మహాపాపి అంట. ఈ విషయం చూసిన శివయ్యకి చాలా కోపం వస్తుంది. వచ్చి ఆ పాపిని భస్మం చేయాలనుకుంటాడు. కాకపోతే పార్వతీదేవి వచ్చి ఆగమని చెప్పి శాంతంగా ఉండు ప్రభు, మీరు ఏమి అనకండి, ఆ పాపిని అయితే నా చెవి పోగు నాకు ఇచ్చేస్తారు అని శివయ్యకు పార్వతీదేవి చెప్తుంది. అప్పుడు శివయ్య చాలాసేపు శాంతంగా ఉంటారనమాట. అయినా కూడా పాపి ఇంత సమయమైనా తీసుకురారనమాట. దానికి శివకి చాలా కోపం వచ్చేసి తాండవం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు పార్వతీదేవికి చెప్తారు కదా, పార్వతీదేవి చెప్తుంది కదా
ఆ పాపిని ఏం చేయకు నా పోగు నాకు ఇస్తుందని చెప్తే అప్పుడు మాట ఇస్తాడు ఏం చేయనని. అందుకు ఆ మాట కోసము ఆ పాపిని ఏం చేయలేక ఇంకా శివయ్య అయితే తాండవం స్టార్ట్ చేస్తాడనమాట. తాండవం చేస్తూ ఆయన ఆ వేడి పొరల్లోకి వెళ్తాదనమాట. తాండవం చేస్తాడు కదా, ఆ వేడి అనేది పొరల్లోకి వెళ్తుంది. ఇదంతా చూసిన పాపి అయిన శేషు ఆయనకు చాలా భయం అవుతుంది అనమాట. అప్పుడు వచ్చి పాహి పాహి పరమేశ్వర పాహి పాహి భూతనాథ అని చెప్పి బయటకు వచ్చి అల్పజీవి అయిన నన్ను క్షమించు దేవా అని చెప్పి ఆ చేయి పువ్వుని అయితే భూగర్భం నుంచి వేడి పొరలలో వాటర్తో పాటు బయటకు తీయడం జరుగుతుంది. ఆ పార్వతీదేవి అమ్మవారి ప్రేమను అర్థం చేసుకోలేని నేను ఒక పాపిని అని తన తప్పును తను తెలుసుకొని ఆ చేయి పువ్వుని అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇంకా అప్పటి నుండి ఆ వాటర్ అట్లానే వేడితో వస్తున్నాయి అన్నమాట. స్వయంగా శివయ్య తాండవం ఆడిన స్థలం ఇది. ఇదంతా చాలా అంటే చాలా మహిమగల ప్లేస్ అన్నమాట. నిజంగా ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే నా జన్మ ధన్యం అయిందనిపించింది నాకైతే. నిజం చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. అక్కడ ఉన్నంతసేపు అయితే అసలు రావాలనిపించలేదు. మేమైతే 3-4 అవర్స్ ఆ టెంపుల్నే ఉన్నాం తెలుసు. అక్కడక్కడే తిరుక్కుంటూ ఉన్నాం అనమాట. అంత మంచిగా అనిపించింది. ఇంకా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. చాలా మహిమగల దేవుడు శివయ్య. మనం అనుకున్న కోరికలు అయితే కంపల్సరీ తీరుస్తారనమాట. ఇక్కడైతే లైఫ్లో ఒక్కసారైనా రండి ఎవరైనా. ఇంకా వచ్చైతే మీ కోరికలు అయితే నెరవేర్చుకోండి. ఇంక ఇక్కడ ఏంటంటే అన్నప్రసాదాలు తయారు చేస్తారంటే అక్కడ వచ్చే వాటర్ ఉన్నాయి కదా, హాట్ వాటర్ అనేది, అందులోనే అన్నము పప్పు వండుతారు. వండి అదే ప్రసాదంగా పెడతారు అక్కడికి వచ్చిన భక్తులకైతే. ఇంక ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లలో రైసు పప్పు కూడా అమ్ముతారు. మనం కొనుక్కొని అందులో వేడి నీళ్ళు ఉన్నాయి కదా, వేడి నీళ్ళు అందులో పెట్టయితే ఇంకా వండుకోవచ్చు. అది చూడండి పెట్టాము మేము. ఇంకా అక్కడ వండేసుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు మనం. చూడండి అక్కడ బిందెల్లాగా పెట్టారు కదా, వాటిపైన కప్పారు కదా, వాటిలో అయితే ప్రసాదాలు అయితే వండుతున్నారండి. ప్రత్యేకంగా బయట ఎక్కడ ఉండరు. అక్కడ వచ్చే భక్తులందరికీ వాటిని ప్రసాదాలు వండి అయితే పెడతారంట. నాకైతే చాలా బాగా అనిపించింది అది చూసినప్పుడైతే. అక్కడైతే ఆ వాటర్ అయితే 80 డిగ్రీల వేడితో వస్తాయంట అండి వాటర్ అయితే. శివయ్య చూడండి తాండవం చేసినట్టు ఎంత బాగుందో అదైతే. మరి నిజంగా చూస్తుంటే తనవి తీరట్లేదు. ఇంతసేపు ఉండాలనిపించే అంత మంచి ప్లేస్ అండి ఇదైతే. అక్కడైతే दोनों आना चाहिए, वो भी मेरी చూస్తున్నారు కదండి వాటర్ అయితే ఎలా మసులుతున్నాయో, పొగలు బాగా వచ్చుకుంటూ ఎంత బాగా బాయిల్ అవుతున్నాయో వాటర్ అయితే. ఇక్కడైతే మేము చాలాసేపు టైం స్పెండ్ చేసామండి. ఇంకా నాకైతే ఇక్కడ ఈ మణికర్ణిక టెంపుల్ స్టోరీ అయితే తెలిసింది, అయితే చెప్పానండి. నాకైతే ఇంతకు ముందు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అయితే మా హస్బెండ్ అడిగారనమాట. ఇంకెందుకంటే మీకు కూడా నేను చెప్పాలి కదా, మనం అక్కడికి వెళ్ళినందుకు ఆ స్టోరీ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా, వాటర్ ఎందుకు అలా వస్తున్నాయని. ఇంకా తనైతే అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. నాకు అసలే అంతంత మాత్రం హిందీ నాకు అర్థం కాలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే నాకైతే ట్రాన్స్లేట్ చేసి చెప్పారు. ఇంకా తను చెప్పినప్పుడు అయితే నేను ఇంకా బాగా మైండ్లోకి ఎక్కించుకున్నాను. ఇంకా నాకు తెలిసిందైతే చెప్పాను నేను. ఇంకా ఏదైనా తప్పుగా చెప్తే అయితే నన్ను అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి, నాకు తెలిసింది చెప్పాను. అక్కడ వాళ్ళు చెప్పిందే. ఇంకా వాళ్ళంతా పర్ఫెక్ట్గా మనం చెప్పలేకపోవచ్చు, కానీ నేనైతే మీకు కరెక్ట్గానే కన్వే చేశాను అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే మా మిజ్జి అయితే దేవుణ్ణి బాగా మొక్కుంటున్నాడు అనమాట. నువ్వు రా పప్ప, నువ్వు కూడా మొక్కు అని మా హస్బెండ్ అంటున్నారనమాట. ఇంకా మేమైతే చాలా సేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత అయితే మేము అన్నప్రసాదాలు ఉంటాయి కదా, అవైతే అక్కడ వండామన్నమాట. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో, సూపర్ వచ్చింది. పెట్టు మిర్చి పెట్టు.
చూసారు కదండి అక్కడ లొకేషన్, వెదర్, నేచర్ ఎంత బాగుందో. మేమైతే మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ 12కి అట్లా వెళ్ళామండి. ఈవినింగ్ 6:30 వరకు అక్కడే ఉన్నాము. అస్సలు రావాలనిపించలేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. అక్కడైతే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ వెళ్దాం పదా అండి, ఇది ఒక్కటే అయితే వేరే ఏం చూడలేకపోతామన్నా కూడా మేము అక్కడ నుంచి అస్సలు రాలేదు. ఇంకెక్కడ అదొక్కటే టెంపుల్ కాదండి, శివయ్య టెంపులే కాదు, ఇంకా 2-3 టెంపుల్స్ కూడా ఉన్నాయి. కృష్ణుడిది, ఇంకా రాముడిది, ఇంకా అలా ఆ టెంపుల్స్ అన్నీ మంచిగా దర్శనం చేసుకొని అయితే ఇంకా మంచి క్వాలిటీ టైమ్స్ అయితే స్పెండ్ చేసామన్నమాట. మీకు శివయ్య స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్.